సర్వశక్తి కలిగిన దేవుడు ఈ కాలము మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఈ శుక్రవారం దినము దేవుని యొక్క వాక్యము బోధించుటకు దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధముగా ఈ వాక్యాలు వింటున్నా వీక్షిస్తున్నా మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నా. మంచి యొక్క దినము దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేస్తున్నా. ఇది యెహోవా వలనే కలిగిన దినము. ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన రోజే. ఏ రోజు కూడా మనకు చెడ్డది మంచిది లేదు. దేవుడు ప్రతిరోజు మంచిగానే చేసి ఉన్నాడు. ఈ పగల కాలం ప్రియ దేవుని బిడ్డారా, వాక్య ధ్యాన నిమిత్తం లూకా సువార్త 10 అధ్యాయం 17 నుండి 20 వరకున్న వాక్యాలు మన ధ్యానం కొరకాయ చదవండి. లూకా సువార్త 10 అధ్యాయం 17 నుండి 20 వరకు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడట చూచితిని. ఇదిగో పాములను తేలను తొక్కుటకును శత్రు బలమందట మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, దేని గురించి నీవు సంతోషించాలంటే మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది కనుక మీరు సంతోషించండి. ఇక్కడ మనం చూసిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి ఆ స్తోత్రము ప్రభు దగ్గర వచ్చి, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నారని చెప్పుకొని సాగు. దయ్యము కూడా అని వారికి ఆ విషయంలో వారికి వచ్చేసింది. రోగులు స్వస్థ పొందుతుంది, కానీ దయ్యము కూడా ఇదిగో మేము ప్రార్థన చేయుచుండగా లోబడుతుంది కాదా అని అంటే వారికి చాలా సంతోషం కలిగిందండి. అయ్యో, నాలో ఏదో ప్రత్యేకత ఉండినట్టు, ఏదో శక్తి ఉండినట్టు, అరే దయ్యం కూడా లోబడుతుంది కాదా అని ప్రభు అన్నాడు, ఇది ఏమిలో కాదు ప్రియులారా, మీరు సంతోషవలసి ఉంటుంది. మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసికి ఎల్లప్పుడూ సంతోషం దేనిలో ఉండాలి? ఓ, నా పేరు రాయబడి ఉన్నది కాదా, పరలోకంలో రాయబడి ఉన్నది కాదా? ఓ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం సంతోషించిన కాలం ఇది. పేరు ఉంది కాదా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇక పేరు లేనటువంటి వారు ఎన్నో మంది రాబోతున్నారు. పేరు లేనట్టుగా వాళ్ళు బాగా మంది ఉన్నారు. మీ శ్రేష్టతను చూసియో, మీ చదువు ప్రఖ్యాతిని చూసియో, డబ్బు ధన సంపాదన కుల మహిమ శ్రేష్టతను చూసియో కాదు. ఇదిగో నీ పేరు పరలోకం ఉంటుంది కాబట్టి నీవు సంతోషించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఎన్నో మంది పేరు పరలోకం రాయబడకుండా ఎందరో నష్టపోతున్నారు సంగతి బాబు నీకు తెలియదు అని దీనిలో అర్థం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ దయ్యం ఒక్కసారి మీకు లోబడ్డావు కాదా? లేకపోతే నీ ప్రార్థన చేసినప్పుడు ఇంతమంది స్వస్థ పొందుతున్నారు కదా, నీ గౌరవపడుతున్నావా? దీని గురించి సంతోషిస్తున్నావా? ఇది కాదు సంతోషం చేసిన విషయము. పేరు పరలోకములో ఉండాలి. ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డారా, భౌతికమైన సంతోషాలు కొరకాయి మనిషి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. ఎన్నో విధాలైనటువంటి రీతిలో వారి టైము వారు ఖర్చు చేస్తున్నారు. వారి టైంను వారు వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం కోసం కొంత తల్లిదండ్రులు అడిగితే, అరే నా సంతోషం కాదు, నా ఇంటి వారికి సంతోషం కావాలనుకొని, అలాగే ఇంటి వారి సంతోషం కోసము, పిల్లల సంతోషం కోసము, ప్రజల సంతోషం కోసము, సమాజం ఉన్న వారు సంతోషించాలనుకొని, వాళ్ళు వీళ్ళు సంతోషాలనుకొని ఎన్నో మంది తమ ఆరోగ్యమనే కూడా శ్రద్ధ చేయకుండా వాళ్ళు నష్టపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము మనకిచ్చిన సంతోషం శాశ్వతం కాదు. ఈ సంతోషం అన్ని నష్టపోతున్న సంతోషం, దుఃఖం కలిగజేసిన సంతోషం, దుఃఖం తీసుకొచ్చిన సంతోషం తప్ప అది యథార్థమైన సంతోషం కాదు. విశ్వాసులారా, ఒకవేళ ఈ లోకములో మీరు
పేరు ప్రఖ్యాతి పొందిన వారు కావచ్చు, ఈ లోకంలోని ఎవ్వరు ఎరగకుండా వ్యక్తి అయి ఉండవచ్చు. దైవ సేవకుడిగా ఉన్నట్టు ఎన్నో మంది, చాలా మందినే లోకం తెలియదు. ఎన్నో మందికి స్తోత్రం ఆ ఫలానా వ్యక్తి అని పేరు చెప్తే కూడా అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క మాట అర్థం చేసుకో, ఎవరు నీ పేరు కూడా తెలియకుండా ఉండినప్పుడు కూడా పరలోకములో నీ పేరు ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యములో నీ పేరు రాయబడి ఉందని మీరు మిక్కిలి సంతోషించాలి దేవుని బిడ్డలారా. అలాగే సంతోషం దేవుడు మనకు ఇస్తున్నారు. మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మా పేరు పరలోక రాజ్యం ఉంటుంది, మేము సంతోషిస్తున్నాం. కానీ ఈ లోక విషయంలో ఆయన ఒక మాట అంటున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-18 వాక్యం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చూద్దాం ఒకసారి కూడా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మీ దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదాన్ని చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగుచున్నది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మా అనుదిన సంతోషం, మేముకున్నటువంటి సంతోషం ఈ భౌతిక విషయంలో కాదు. ఆంతర్య పురుషుడు సంతోషిస్తున్నారు. ఆంతరికమైన మనిషికి చాలా సంతోషం ఉంటుంది. ఈ లోకకరమైనటువంటి ఒక సంతోషం మాకు వద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. కారణం ఏం తెలుసా? ఎందుకంటే 16 వాక్యంలో కావున మేము అధైర్యపడము. మేము ఎందుకు అధైర్యపడకుండా అంటే మా పేరు పరలోకములో ఉన్నది, అనగా జీవ గ్రంథములో మా పేరు రాయబడి ఉన్నది. అందుకే మేము సంతోషిస్తున్నాం. ఈ లోకములో నిందయు వేదన బాధ కష్టము అనే మాకు వస్తుంది, కానీ లోకం మాకు సంతోషం ఇస్తలేదు. లోక సంతోషం కొరకు ఈ మనుషులు ఎంతగానో పనులు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ సంతోషం కావాలి. సంతోషంతో పాటు శారీరకమైన సుఖం కావాలి. సంతోషిస్తే ఈ సంతోషం కంటే, కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు, మా పిల్లలకు కొన్ని సంతోషం కంటే మాకు ఇంకేం కావాలి అని అన్నవాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషం అన్నీ కొద్ది క్షణం మాత్రం ఉంటుంది. మన పేరు జీవగ్రంథములో రాయబడిందని తెలుసుకొని మనం సంతోషించాలి. అందుకని మనము అధైర్యపడవద్దు. ఆంతరిక పురుషుడు పరిశుద్ధాత్మలో వెలుపొందిన వ్యక్తి అయి కనబడాలి. లోకములో దుఃఖమైన కష్టమైన బాధ అయినా వచ్చినప్పుడు నా పేరు పరలోకములో ఉంది కాదా, నీ శరీరంలో మాకేదో వెలిగిన వస్తే కూడా పర్వాలేదు, ఇక చచ్చిపోయినా పర్వాలేదు, నేనైతే సజీవుడు అయి దేవుని ముఖమనే చూస్తా. దేవుడు యేసయ్య ప్రైస్లో నన్ను కూడా ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుండబెడతారు. ఈ భౌతికమైన సంతోషాన్ని వెనక్కి తీయడానికి ఏమాత్రం లేదు అని చెప్పి, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రియ దేవుని పిల్లారా సంతోషంతో మనం ముందుకు సాగాలి. ఈ సంతోషం ఎవరికి వస్తుంది? పేరు రాయబడినటువంటి ఒక వారికి. ఎక్కడ? జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో పేరు రాయాలంటే ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి ఆయన నిజమైన దేవుని కుమారుడు అని నీ విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తే నీవు రక్షించబడుతుంది, నీకు పేరు వస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. చూసారా? ఎవడైనను, ఏ గోత్రములు ఉన్న వ్యక్తి అయినా, ఏ భాష మాటలు ఆయా భాష మాటల వ్యక్తి అయినా, ఏ కులముల వ్యక్తి అయినా, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో కొత్త వాయి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? వినండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తువులో ఉన్నప్పుడు ఒక నూతన సృష్టి. పాతది గురించి ఆలోచన చేయొద్దు, పాతది జ్ఞాపకమే రావద్దు. పోతున్న పౌలు గారు ఫిలిప్పీకి రాసిన పత్రిక 3:16 చెప్తుంది కదా, వెనకదున్న మరచి ముందున్న వాటి కొరకాయి వేగిరపడుచున్నాను.
వెనక్కి మర్చిపోవాలి. ఎన్నో మంది నేను రక్షించబడినప్పుడు నేను పాలన వ్యక్తిగా ఉండే, ఇలాగుండే అలాగుండే, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాక రక్షించబడిన దేవుని బిడ్డలని అదే ఆ పేరు ప్రఖ్యాతి పొందిన వారు, లేకపోతే దేవుని బిడ్డ విమానించిన వారు ఏమన్నా తెలుసా, మా ఇల్లు వారు, మా అమ్మ వాళ్ళు, మా తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో తెలుసా అని ఒక గొప్పగా చెప్పుకునే వారుగా ఉన్నారు. పాతదిని జ్ఞాపకం చేస్తున్నారు. ఓ అలాగ చెయ్యకూడదు ప్రియులారా. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు పాత వాళ్ళకంటే గొప్ప వాళ్ళ, నీవు వారికంటే శ్రేష్ఠులు. నీవు నూతన వ్యక్తి. నీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. నీలో దేవుడు ఉన్నాడు, దేవుని పరిశుద్ధాత్మ ఉంది, దేవుని వాక్యం ఉంటుంది. నీకంటే శ్రేష్ఠమైన వారి భూములు ఎవ్వరు కూడా లేదు. ఎందుకండి నా యందు మీరును మీ యందు నా మాట తెలిసి ఉండేలా మీకు ఏది ఇష్టమో నీ అడుగుని నేను మీకు ఇస్తామంటున్నాను. మనకును దేవునికి ఉన్నటువంటి రిలేషన్ లాగుంటుంది. మనం దేవుడి దగ్గరే అడగాలి, దేవుడు మనకి ఇస్తాడు. మన సంతోషం పరిపూర్ణం అవుటకాయ్ దేవుడు తప్పకుండా ఇస్తారు. మీరు అడుగుడి అని ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అడగాలి. మనం వాళ్ళకన్నా శ్రేష్ఠులు అని మనం అనుకోవాలి. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశారు. అంతే మాత్రం కాదు, నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది. ఒక రోగి స్వస్థత పొందితే, ఒక దయ్యమో నీ ప్రార్థన చేసిన పడిపోతే, వెళ్ళిపోతే సంతోషించకుండా ఉండదు. కానీ దానికంటే ప్రాముఖ్య విషయం ఏమిటి? అబ్బా నా పేరు రాశావు కదా, నా పేరు ఉంది కాబట్టి చైతన్యంలో ఉంటుంది కదా. అయ్యో దేవా నా పేరు ఉన్నట్టు నా ఇంటి వారందరి పేరు కావాలేనన్నా. అలాగే మీరు ప్రార్థన కూడా చేయాలి. చచ్చిపోయిన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన తర్వాత ఎవరికేం తెలుసు అని చాలామంది అడుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సంతోషించాలి. మన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనే యొక్క సత్యం ఉండి నిత్యజీవం అనే ఒక సత్యం కూడా ఉంటుంది. ఆ సంతోషం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు చెప్తున్నారు కదా, ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 18 వచనం 4వ అధ్యాయంలో 18 ఏం చెప్తున్నారు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగొచ్చును. అందుకనే శ్రమలు, ఈ చులకని శ్రమ. దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు బాగుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభువు వారే చెప్పారు, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకో, నేను లోకమనే జయించి ఉన్నాడు. అంటే ఈ లోకం ఉండదు, ఇది నాశనం అయిపోవలసినదే. కానీ ఈ లోకమనే నేను జయించాడు, మీరు ధైర్యం తెచ్చుకొని ఈ లోకములో ఉండు. నీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నది, జీవ గ్రంథములో నీ పేరు ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యం తెచ్చుకోమంటున్నారు. ఈ చులకలి శ్రమ ఎప్పటి వరకు ఉందట? అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలుగజేయ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7 మొదటి వాక్యములో ఇలాగే సెలవిచ్చున్నారు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకునకు కలిగిన సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చూసారా ప్రియ దేవులారా, నేను నీవే పవిత్రులుగా చేసుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలు, కొరింథీ సంఘము అన్ని సంఘము కంటే చాలా ధనవంతులము, అన్నింటికి చాలా ఉపయోగకరమైన సంఘమై ఉండే. అందువల్లనే ఆ సంఘంలో పాపం కూడా ఉండే. కానీ పవిత్రత కాపాడవలసిన విషయము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ కాలంలో పవిత్ర అనేది చాలా తక్కువ. చూపులో పాపం వస్తుంది, తిండి విషయంలో, అన్ని విషయంలో, చూపులో, వినకడి విషయంలో, అన్నింటిలో అపవిత్ర వస్తుంది. మనిషిని అపవిత్రపరచడానికి ప్రియ దేవుని బిడ్డలారా తిండి మాత్రం కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, స్తోత్రము మిమ్మల్ని అపవిత్రపరిచింది చేతులు కడగకుండా భోజనం చేయటం విషయంలో మాత్రం కాదు. ఎలాగో వస్తుంది? మన అపవిత్రత మన హృదయ విచారాల చేత అపవిత్ర మనకు వస్తుంది. అందులో వ్యభిచారం ఉంటుంది, నరగతి ఉంటుంది, దొంగతనాలు ఉంటుంది, అన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంది. అంటే మన చూపులో ఎన్నెన్నో పాపాలు వస్తుంది. అందుకనే
భక్తుడైనటువంటి ఒక యోబు ఏం చెప్పిన తెలుసా, నేను కంటితో ఒక నిబంధన చేసి ఉన్నా, నేను ఒక దేవుడితో ఒక నిబంధన, ఇక నేను కన్యగా ఎలాగే చూస్తుంది అనగా స్త్రీని నేను ఎలాగ చూస్తానటువంటి ఒక విషయంలో యోబు చెప్పిన ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు అన్నారు, మోగ చూపుతో ఒక స్త్రీని చూస్తే నీవు వ్యభిచారం చేసినట్టే అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇది ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి, ఈ భూమిలో నీకు ఒక వాగ్దానం దేవుడిచ్చిన్నాడు. ఆ వాగ్దానం మనకు ఉంటుంది. ఏ వాగ్దానము? ఇదిగో నేను రాబోచున్నాను, మీ హృదయం కలవరా పడనీయకుడి, దేవుని యందు నమ్మిక ఇచ్చి నా యందు విశ్వాసము ఉంచుడిని. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో మీ హృదయము మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంద అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి ఆ స్థలమునకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకును మిమ్మల్ని తీసుకొని పోయి. ఇదే వాగ్దానం. ఈ వాగ్దానం మనకు ఉన్నది గనక రక్షించబడిన మారు మనసు పొందిన దేవుని బిడ్డలారా, ఇదే నీకు నా వాగ్దానము. ఈ వాగ్దానం ఉన్నది గనక నీవు ఎలాగ చేయాలి? భూమిలో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మష నుండి మనల్ని మనం పవిత్రముగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే పవిత్రములుగా చేసుకున్నట్టు వారి కొరకాయ్ ఇదిగో దేవుడు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఇక త్వరలో ఆయన వస్తాడు. ఆయన ఉన్న స్థలంలో నిన్ను కూర్చుండబెట్టి యుగం వరకు జీవించడానికి ఒక మహా సంతోషము రాబోతుంది. అందుకనే ఈ చర్చ్, ఈ సువార్త ప్రకటించడం, ఈ ప్రార్థన దానికోసమే, వేరే దేనికోసమే కాదు. పరలోకంలో ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఎందుకంటే దేవుని కంటే కొంచెం తక్కువగా మానవుడు సృష్టించాడు. ఎందుకు అలా సృష్టించాడు? నాతో పాటు వారు ఉండాలి. ప్రతి ఒక్కరు వారితో పాటు ఉండాలి ఉద్దేశంతో చేశాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. నేనున్న స్థలంలో మీకు కూడా స్థలం కావాలి కదా. ఎందుకంటే నా రక్తమే మీకు కార్చారు కాదా, నా రక్త చేత మీరు కడగబడ్డావు కాదా. నేను ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీరు ఉండాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రియుల. అక్కడికి వెళ్ళాలంటే నీవు అనుక్షణము అనుదినము మారు మనసు ఉండాలి, నూతనం కావాలి. ఎవడైనా క్రీస్తు యేసున్న వాడు అందరము నూతన సృష్టి. నూతన సృష్టి అయిన వ్యక్తి ఏం చేయాలి? ఇంకా నూతనంగా ఉండాలి. కొత్తగా అయిన వ్యక్తి మరల కొత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి కొన్ని షాపులు తెరిచి మూతపడినప్పుడు ఎన్ని మంచి షాప్ అయినా మూతపడినప్పుడు ఏమొస్తుంది? మొత్తం డస్ట్తో నిండి ఉండే. మళ్ళీ పొద్దున వచ్చి ఆ డస్ట్ అన్ని మంచిగా క్లీన్ చేసి ఆ గ్లాసెస్ అన్ని మళ్ళీ క్లీన్ చేసి కొత్తగా అనిపిస్తుంది. ఇలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నూతన వస్తువే. ఒక గోడలో ఉన్న వస్తువులన్నీ కొత్తగా పెట్టిన నూతన వస్తువే. ఆ నూతన వస్తువు అని చెప్పుకొని నువ్వు ఇప్పుడు కొత్తదే అని చెప్పుకుంటే ఎవరు నమ్మరు. అది బయటికి తీసుకొచ్చినప్పుడు ఎన్నో డస్ట్లు ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తారు పనివారు? క్లీన్ చేసి పెడితే వచ్చేవారికి అర్థమైంది, ఆహా ఇది నూతన వస్తువు. ఇలాగే ఒక విశ్వాసి అయి నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నూతన వ్యక్తియే కాదు. దేవుడిలో తెలుసు, దేవుడు కూడా తెలుసు. కానీ నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఈ లోకంలో ఎదుట మనిషి నీలో ఉన్న పరిశుద్ధత నీలో శుద్ధి చూసుకోవాలంటే ఆంతరిక మనిషి పరిపూర్ణమైన పరిశుద్ధిలోనికి రావాలి. ఆంతరికమైన మనిషి పరిశుద్ధిలోకి వచ్చినప్పుడు బయట ఉన్న వారు చూసినప్పుడు ఈయన పరిశుద్ధుడు, ఈయన మంచి వ్యక్తి అని. అందుకని యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ చెప్పాడు, మీరు లోకమునకు వెలుగాయి ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పాయి ఉన్నారన్నారు. ఉప్పు అనికి ప్రయోజనం లేకపోతే ఏం చేస్తుంది? వాటిని తీసి బయట పారేస్తారు. విశ్వాసులారా, మీరు బయట పారవేస్తారు. తొక్కడానికి విశ్వాసంగా ఉండకూడవద్దు.
అలాగే విలువ లేనటువంటి వారు ఎన్నో మంది అయిపోయినారు. ఒకప్పుడు మంచిగా వెలిగించబడిన వారు ఇప్పుడు చెత్త దానిలో పడేసినట్టు, వాళ్ళకి పేరు లేకుండా ప్రఖ్యాతి లేకుండా వారు తొక్కేసినట్టు ఒక రీతిలో ఉన్న ఎన్నో మంది ఉన్నారు. విశ్వాసులారా, నిన్ను దేవుడు నూతనంగా చేసి ఉన్నాడని సత్యము గ్రహించాలి. నీ నూతన వ్యక్తి కాబట్టి నీవు అనుక్షణం నీ నూతనం కావాలి. రోమలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఎలాగ మన నూతనం అవుతుంది అని అక్కడ చెప్తుంది. రోమలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. చూసారా, మీ శరీరముతో దేవుని మహిమపరచాలి. సజీవ యాగం, కొత్తగా మంచిగా జీవమున్న వ్యక్తి అయి ఉండాలి. యాగం అర్పించినటువంటి వారు మీ శరీరమే మీరు యాగం అర్పించాలి. జీవం కలిగిన యాగం అయి ఉండాలి. ఎలాగే పరిశుద్ధత కాపాడుకోవాలి. మీ శరీరమనే చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాడు. తర్వాత రెండవ వాక్యం చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమో పరిశీలించి తెలుసుకున్నట్టు నీ మనస్సు వారి నూతనమాగుట వలన రూపాంతరం పొందుడి. అందుకే ఫస్ట్ నేను ఆ ఉదాహరణ చెప్పాను. ఒక శోభలున్న వస్తువు కొత్తగా ఉండొచ్చు, అదా యజమానికి తెలుసు. ఒక మనిషిని చూసినప్పుడు డస్ట్గా ఉండేది కొత్తగా అని ఎవరికి కూడా కలగబడదు. ఏం చేస్తాడు, పనివారు వచ్చేది మంచిగా క్లీన్ చేసి బయట పెడితే కొత్త అనిపిస్తుంది. అందుకనే రోజు నీవు నూతనము కావాలి. అనుక్షణము నీవు నూతనము అవ్వాలి. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాద నేను నాశనానికి తీసుకెళ్తుంది. విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? విశాలమైనటువంటి ఒక పావులను తీసుకెళ్తుంది. ఇరుకు మార్గం ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఇరుకు మార్గంలో అనేక కష్టాలు, వేదన, బాధ ఉంటుంది. చక్కగా ఒక విశ్వాసి భూమిలో జీవించలేకపోతుంది. కానీ ఈ భూమిలో కూడా నీవు కరెక్ట్గా జీవం కలిగిన దేవుని సన్నిధిలో పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఎలాగ పరిశుద్ధులు కాపాడాలి పాస్టర్ గారిని కొంతమంది అడుగుతారు. ఎప్పుడైనా కోపం చేయవలసి వస్తుంది, ఎప్పుడైనా తిట్టవలసి వస్తుంది. కోపం చేయమని బైబిల్ కూడా చెప్తాంది. కోపని చేసుకో, కానీ పాపం చేయవద్దు. ఈ కోపం చేపడితే నీ అలిగి ఉండే ఆ అలిగడం, ఆ కోపం సాయంత్రం వరకు ఉంచవద్దు. సూర్యుడు అస్తమించే వరకు ఉంచవద్దు. నీవు న్యాయంగా కోపం చేయాలి. నీ న్యాయంగా కోపం చేసి ఒక మనిషినే అక్కడి నుండి లావాలని ఉద్దేశం ఉంటే నీ వద్ద చెయ్యాలి. దానిలో తప్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను అనుసరించి ఎన్నో మంది లోక వైపు తిరుగుతున్నారు. అరే లోకం అట్లుంది కదా, మన ఇట్లు కూడా మన ప్రార్థన రీతిలాగా మార్చాలి. విశ్వాస ప్రమాణం ఉంది, విశ్వాసంలో ఎలాగ జీవించాలని వాక్యానుసలా ఉందని ఎట్లా కాదు. అట్లా పోతే కొందరు దేవుని నమ్మరు, కొందరు చర్చకు రావు. అలాగుండదు చాలామంది యొక్క ఉపదేశాలు. అవన్నీ దేవుని వాక్యం లేనట్టు ఉపదేశమే. పరిశుద్ధత కాపాడుకోవాలి. డబ్బు కోసమో ఎన్నో మంది, అయ్యో ఆ వ్యక్తి చాలా డబ్బు ఇస్తుంది కదా, ఆయనకి ఈ రీతిలో వాక్యం చెప్పవద్దు. అరే ఆయన వచ్చారు కదా, ఇప్పుడు ఈ వాక్యం చెప్తూ వేరే ఒక వాక్యం చెప్తాం. నీ ఎప్పుడైతే తలుచుకొని వచ్చినవా నీ పేరు జీవగంధులు లేని అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా సత్యమే మనుకాల, సత్యమే బోధించాలి. సంఘంలో కానీ ఆ సత్యమే బోధించే ప్రియులారా, అబద్ధంలోనికి వెళ్ళిన వారు, అసత్యంలోనికి వెళ్ళిన వారు, పాములోనికి వెళ్ళిన వారు తప్పకుండా పాము నుండి బయటపడతారు. నీవే బాలిష్ చేసిన మెసేజ్ చెప్పి, నీవే బాలిష్ చేసిన వాక్యాలు చెప్పి ఒక మనిషికి యథార్థ దారి చూపకపోతే నీవు వెళ్తాడు, ఆయన కూడా నరకలోనికి వెళ్తాడు. ఒక వ్యక్తి తప్పు చేసే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి తప్పు లోకమంతా పోయి చెప్పడానికి కాదు, మీడియాలో కూర్చొని చెప్పడానికి కాదు, యూట్యూబ్లో కూర్చొని నీవు ఆ తప్పు చేశావు, ఆ తప్పు చేసావు అని ఇంకా వాక్యం తెలియకుండా వారికి అదే నిన్ను గురించి చెడ్డ అభిప్రాయం రావడానికి, అది క్రైస్తవుల మొత్తం ఇదే కాదని చెప్పుకోవడానికి కాదు. ఏదైనా దైవ సేవకులైనా కానీ ఏ విశ్వాసైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మాత్రం ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి నీవు వారికి బోధ చెప్పు. అదే కాకుండా యూట్యూబ్లో కానీ
ఫేస్బుక్లో కానీ నీ విమర్శిస్తే దేవుడు వాళ్ళని నేను విమర్శిస్తాను. నాలాంటి తప్పు చేసేస్తూ విమర్శించబడిన వ్యక్తి ఒకవేళ మానవసవంతుడు నీ విమర్శిస్తూనే ఉంటుంది. అది యూట్యూబ్లో ఉంటుంది, అది వెయ్యి కాలం వరకు అట్లే ఉండిపోతుంది. ఇంకా మనిషి పాపం చేసుకునే ఉంటుంది. అది కాదు ఒక విశ్వాసకుల లక్షణం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని మంచి మార్గం తీసుకొచ్చి రహస్యంగా చెప్పాలి. ఆయనతో ఆ వ్యక్తిని మారడానికి కార్యం నీలో ఉంటుంది. అంతేకాకుండా యేసు రూములో కూర్చొని నీ ఒక టీవీ ముందుట ఒక కెమెరా ముందుట చెప్పుకొని ఉండే పద్ధతి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని రహస్యంగా పిలుచుకొని ఇది తప్పే, అలాగ చేయకూడదు. ఆ మనిషికి తను తాను పశ్చాత్తాపం వస్తుంది, హృదయంలోనికి వేదన కలుగుతావో నేను పాపం చేసిన నిజమే కాదా అని. ఈ పగలకాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, నీ వల్ల ఒక వ్యక్తి నాశనానికి వెళ్ళకూడవద్దు. నీ మంచి మాటలు చెప్పు, ఆ వ్యక్తి ఖర్చు పెట్టి అలా ఇంటికి వెళ్ళిపోయి నీ వాకి చెప్పు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడితే నా ఖర్చు పెట్టుకొని ఆయన దగ్గరికి పోయి మాట్లాడి వారి దారి తప్పిపోయే వ్యక్తినే దారిలో తీసుకురా. అదే గొప్ప సాక్ష్యం, అదే గొప్ప కార్యం. అది కాకుండా బహిరంగంగా ఎక్కడో ఒక్క కోర్టులో కూర్చొని ఈ విమర్శలు చేసిన వాళ్ళు చాలామందినే యూట్యూబ్లో నేను చూశాను. నిజం చెప్పాలంటే వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వారు చెప్పిన మెసేజ్లో ఎపిసోడ్లో ఎన్నో కాలం నుండి అది లాగెడుతుంది. అది కొత్తగా వచ్చినట్టు వాళ్ళు చూసింది ఎంతో మంది పాపం చేయడానికి దాని వలన ఎన్నో విధాలు ఉంటుంది. వారు చెప్తున్నా చెప్పకూడదా, తప్పు మాత్రం చేసుకున్నట్లు ఉండాలా, నీ చెప్పు. కానీ ఎలాగ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తితో డైరెక్ట్తో మాట్లాడు. బాబు నీ చేసిన పద్ధతి వాక్య ప్రకారం లేదు అని అది చెప్పడానికి చేత కాదు. ఇది నాకు ఎపిసోడ్ బట్టి నీ డబ్బు పెంచుకోవడానికి పని చేస్తుంది. నీవు నరకంలో వెళ్తావు, నీ పేరు జీవగంధం ఉన్నవా లేదా అని నీ మనస్సాక్షితో అడుగు. ఇక్కడ శిక్షలు వచ్చేది చేశాడు ప్రియ దేవుని బిడ్డ. 70 మంది వచ్చి ప్రభువా దెయ్యం లోపడుతుంది కాదా? ఆశ్చర్యం. ప్రభు ఏమన్నా తెలుసా? ఒకసారి వాక్యం చదవండి, లూకాసు వార్త 10:17 వాక్యం. ప్రభు ఏమన్నాడు? సైతాన్ ఎలాగే ఆకాశం పడుతుందని ప్రభు అంటున్నాడు. ఇదిగో ప్రభు అంటున్నారు, పాములను తేలను తొక్కుడకు శత్రు బలమంతట మీదట మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రము హాని చెయ్యదు. దయ్యమును మీకు లోబడుచునని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించని వారితో చెప్పారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? దయ్యం లోబడుతుందండి, రోగులు స్వస్థం అవుతుందండి, అది వాక్యంలో ఉంది. దానికోసము ఏదో ప్రఖ్యాతి పొందడము అది చేయడానికి కాదు ప్రియ. రోగులందరూ స్వస్థం అవుతుంది. నీ నమ్మిన ఏళ్ళ దేవుని మహిమ చూస్తామని వాక్యం ఉంది. అది విశ్వసిన వారి వలన ఆ విషయం జరుగుతుంది. అదేదో పాస్ శక్తియోగనమో కాదు ప్రియ. ఎవరి విశ్వస్తున్నా వారి వల్ల ఈ సూచన క్రియ జరుగును. అది పాస్కి ప్రత్యేకత ఏమి లేదు, ఆ విశ్వసిన వ్యక్తి వల్ల కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో నీవు పరిశుద్ధంగా పవిత్ర కలిగి జీవించాలని పేరు పరలోకం ఉంటుంది. ఈ వాగ్దానం మనకు ఉన్నది కనుక మనం పరిశుద్ధులుగా జీవించి మన యొక్క జీవితము దేవుని సన్నిధిలో సమర్పించి చక్కగా ముందుకు సాగాలి. అపోస్తలుల పౌలు గారు మరి యొక్క వాక్యాన్ని చెప్తుంది. ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. ఇట్లు ధైర్యము కలిగి మీ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. పౌలు చెప్తున్నారు కదా, ఈ లోపల సంతోషం కంటే ఈ దేహం విడిచిపెట్టి ప్రభుతో ఎల్లప్పుడూ ఉండాలని ఇష్టపడుతున్నారు. చూసారా వారి యొక్క నిరీక్షణ ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రాణం పోకుండా ప్రాణయో దేవ కాపాడు 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 కాపాడు, ఇంకా నేను 100 దినాలు ఇంకా దేవ ఉండాలని మీకు లోకములో ఇంకా అనుభవించాలని ఎన్నో మంది ప్రార్థన చేస్తున్నారు. పౌలుకు అలాంటి ప్రార్థన ఏం లేదు. ఇంకా ఈ శరీరం విడిచిపెట్టి దేవుడితో నివసించుటకు ఇష్టపడుతున్న అదే నాకు కావాలి దేవా. డబ్బు కలిగిన వారు, పెద్ద 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 బిజినెస్ చేసినటువంటి ఒక వారు, పెద్ద సంస్థ చేతిలో ఉన్నవారు, మరణం కోరుకున్న వాళ్ళు ఉన్నారా? భయం. ఎన్ని టాబ్లెట్ వాడాలో అన్ని వాడుతారు. భయం, అయ్యో చచ్చిపోతే ఇవన్నీ ఏమవుతుంది, అయ్యో ఏమవుతుంది. ఇది దేవుని సంఘం, దేవుడి పడి ఎవరికైనా పంపించి దేవుడే చేపిస్తాడు. నీవు దాన్ని బాధపడ అవసరం లేదు.
నీవు సంతోషించిన విషయం ఈ ధనములో చూసి కాదు, నీకున్న పేరునే ప్రఖ్యాతను చూసిన కాదు, నీ కొనుక్కున్న ఒక వస్తువున ఒక కారును చూసి కాదు, పరలోకంలో నా పేరు. ఇక్కడ పేరు లేకపోతే ఏం బాధ? ఇక్కడ పేరు ఉండకుండా నేను భయపడ అవసరం లేదు. నా పేరు పరలోకంలో కాదు. పరలోకంలో ఉన్న పేరు రాయబడినటువంటి ఒక వారికి ఈ కరోనా భయపడ అవసరం లేదు, లేకపోతే అంటివ్యాధిని భయపడ అవసరం లేదు, ఇంకా వేరే దేన్ని కూడా భయపడ అవసరం లేదు. ఎప్పుడైనా సచ్చుతుంది, కానీ పేరు ఉందా లేదా అని దానికోసం నీ భయపడాలి. అది లేకపోతే నీ భయపడాలి. ఆ పేరున వారి భయపడ అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్తాం. ఎప్పుడైనా మరణం వస్తుంది దేవుని. అందువల్లనే మరణం గురించి భయపడ అవసరం లేదు. కానీ ఒక దేవుని బిడ్డల గురించి, ఒక విశ్వాసం గురించి, భక్తుల గురించి మరణము అది సంతోషకరమైన విషయం, అది నిరీక్షణ కలిగిన విషయం. పౌలందరికీ చెప్తున్నారు, ఈ దేవుని విడిచిపెట్టి నేను దేవుడితో ఉండడము ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డారా, ఇలాగే ఈ పేరు నీకు పరలోకంలో కావాలండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదవండి. యేసు ప్రభువు ప్రతి ఒక్కరిని ఆహ్వానించిన ఒక విధము అక్కడే రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనం. నేను తలుపు యొద్ద నుండి, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదును. ఎంత సంతోషమైన విషయం. ప్రభు ఆహ్వానిస్తున్నారు అందరినీ. ఎవరి పేరు కూడా ఈ లోకంలో కలిసిపోకూడదు, అందరి పేరు జీవనంగా ఉండాలని ప్రభు కోరిక, ప్రభు ఇష్టం. అదే ప్రభు ఎవరైనా చంపడానికి భూమిలోనికి రాలేదు, ప్రభు ఎవరైనా చంపడానికి ఇష్టపడతలేదు. ప్రాణమనే చంపడానికి కాదు, కానీ ప్రాణమనే రక్షించుడుకాయ ప్రభు వారు ఇచ్చారు. అందుకనే హృదయ తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నారు. ఎవడైనా స్వరమే ఆ తలుపు తీస్తే నేను వచ్చేస్తాను, నేను ఆయనతోనూ ఆయన నాతో కూడా భోజనం చేసి దేవుని యొక్క వాక్యముతో సహవాసం అక్కడ చూపిస్తాను. ఏదైనప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డారా, నీ యొక్క లైఫ్ ఏ రీతిలో ఉంటుందని ఒక్కసారి నిన్ను గురించి నీ ఆలోచన చేయి. పరలోకంలో పేరు లేకపోతే పోదు. చర్చిలో పేరు ఉండవచ్చు, చర్చిలో పెట్టిన ఒక పాలరాయిలో నీ పేరు అక్కడ రాయబడి ఉండవచ్చు. నీవు కాళ్ళకిచ్చింది పేరు చెప్పకపోతే నీకు బాధ ఉండవచ్చు. ఇదిగో నేను ఇంత రూపాయలు అక్కడ బోర్డు రాయాలి, నీవు ఇచ్చిన ఫాయిలో పేరు ఉండవచ్చు. నీవు చర్చిలో ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు పేరు రాయకపోతే నీకు ఎంత బాధ. ఆ బాధ ఎందుకు ప్రియులారా? నీవు ఇచ్చిన బెంచ్లో పేరు ఉండవచ్చు, కానీ పరలోకంలో పేరు రాలేకపోతే సంఘ పెద్ద నీ ఆలోచన అయ్యి నీ దగ్గర కూర్చున్న వ్యక్తి ఒకవేళ పరలోకం ఉండవచ్చు, నీవు నరకంలో పోతావు. అందుకనే ఈ లోకంలో ఉన్న పేరు కోసం ఉన్న పనులు విడిచిపెట్టు. పరలోకంలో పేరు కావాలని ఉద్దేశం విశ్వాసి ఈ రోజు నీ ప్రార్థన చెయ్యి. అయ్యో దేవా, నా పేరు పరలోకంలో కావాలి, దానికి నేనేం చేయాలి? నీ చేయవలసిన కార్యం ఏం తెలుసా? వాక్యముని అనుసరించు. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, వాక్యముని అనుసరించము. ఇప్పుడే నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. నేను దానికి సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ప్రభు వస్తాడు ఆర్భాడవతోను ప్రధాన శబ్దంతోను దేవుని యొక్క ఊరాధునితో ఇదిగో రాబోతుంది. అప్పుడు పరిశుద్ధులందరూ లేపబడుతుంది, మిగతా వాళ్ళు రూపాంతరం పొందిన దినము రాబోతుంది. స్థలం అక్కడ సిద్ధపరిచిన పరిస్థితుల కొరకాయి ఒక్కొక్కరి పేరు మీద అక్కడ పరమలో ఎవరి పేరుందో ఎవరి పేరు ఇల్లు తయారైపోతుంది. వారి క్రియ చెప్పినా ఆ పేరుకి తగిన ఇల్లు రాబోతుంది. ఈ పగలకాల సమయము దేవుని వాక్యము వింటున్నా వీక్షిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పేరు పరలోకం ఉందని సత్యం నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచిస్తే అర్థం చేసుకో, నీ పేరు పరలోకంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పాములు, తేలును, శత్రువుకు సమస్త విధమైన ఆ శక్తిని తొక్కుడుకు నేను అధికారం ఇచ్చాను. ఈ పాము, తేలు అన్ని శైతాన్ని ఒక రకమైనటువంటి ఒక విషయం చూపిస్తుంది. అది తొక్కడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చింది. ఎందుకు భయపడాలి? నీ పేరు పరలోకము కావాలి. ఈ పగల కాలం పేరు లేనటువంటి ఒక వారులారా, ఇదిగో మంచి సమయం ఇది నీకు. యేసుక్రీస్తు వారు నీ హృదయ తలుపు యొద్ద నుండి తట్టుచున్నారు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుకు నీ హృదయం ఇస్తే
నీ పేరు పరలోకంలో రాస్తాడు. నీ తల్లిదండ్రులు నీకు మంచి ముద్దు పేరు పెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు నీ పేరు ఆ పరలోకంలో రాయబోతున్నారు. యేసుని నమ్మితే ఏ నమ్మాలి? రోమలకు రాసిన పత్రిక 10 అధ్యాయం 9 యేసు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు నీ విశ్వాసం ఎడల నీవు రక్షించబడుతుంది. నీ పేరు ఆల్రెడీ రాస్తావు. పేరు రాయబడిన వ్యక్తి అయిన నీవు నూతన సృష్టి అవ్వాలి. నూతన సృష్టి అయిన నీవు అనుదినం ఏం చేయాలి? నూతనం కావాలి. నీ శరీరము దేవునికి ఆలయము ఆయి, దేవునికి యాగమాయి అర్పించాలి. అప్పుడు యోగాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోగాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చెప్పిన ప్రకారం మీలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారని మీ ప్రార్థనలోనే మీకు తెలిసిపోతుంది. ఈ పగల కాలం ఇదిగో దేవుడిని పిలుచుచున్నాడు. యేసుని రక్షకుడు అంగీకరించండి, యేసుక్రీస్తుతో జీవించండి, యేసుని విశ్వసించండి. నీ పాపము క్షమించబడుతుంది. నీకు నిత్యజీవం కలిగిన దేవుడు చేస్తాడు. నీ కొరకు ఆ కాలువరిలో ఆయన సర్వమరణం భరించి ఆ గాయాలన్నీ నీకోసమే. నమ్ముతావా? నమ్మితే దేవుడు నీకు నిత్యజీవం ఇస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఈరోజు దేవుడు రాస్తాడు. కలవచట్ల అయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. విశ్వసించండి. దేవా, నా పేరు పరలోకంలో రాయబడాలి. ప్రియ విశ్వాసులారా, మీరు ఏమాత్రం ఇలాగ అనుకోవద్దు, నా పేరు ఉంది ఇక ఏ పాపం చేసి కూడా పర్వాలేదు. కాదు. రోమలకు రాసిన పత్రిక 12వ మరి 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 మీరు చదవాలి. స్తోత్రం. నూతనం కావాలి, నూతనం కావాలి. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడానికి యోగ్యులుగా ఉన్నారు. యేసుక్రీస్తు నీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నారు. నీవుండవా? ఈ వాక్యం అర్థమైందా? అర్థమైతే ప్రియ దేవుని పిల్లలు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్కులు సత్యం గ్రహించడానికి గ్రహింపు నాకు దయచేయి. నేను రక్షణ పొందాలి, నేను దేవుళ్ళు ఉండాలి, నా పేరు పరలోకంలో రాయాలి. దేవుని బిడ్డలారా, ఈ పగలకాల సమయం మాట్లాడిన వాక్యం ధ్యానించి ప్రార్థిస్తాను. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ పగలకాల సమయం నీ సలోనికి వచ్చి ఈ వాక్యం వినుటకు నువ్వు సహాయం చేసిన దాన్ని బట్టి వాళ్ళు దేవా, ఈ వాక్యమైన ప్రియులందరూ దేవుని సల్లో ఎత్తబడకును, పరలోకంలో వారందరి పేరుడకు ప్రభు నీవు సహాయించి ఈ భూమిలో జీవించినప్పుడు వారి అవసరాలు ఏమైతే ఉందో అందు వారిని తీర్చున్నాయి. వారు ఏదైతే నిస్సల్లో ప్రార్థన చేస్తుంటున్నారో ఆ ప్రార్థన విషయానికి జవాబు కలిగి చేయిందేవా. అందరిని దీవించి ఆశీర్వదించు. నీ రెండవ రాకడ సమయం ఎత్తబడకు ప్రభు మాకు సహాయం చేయించి మా ఈ భూమిలో ఉండినప్పుడు జీవించినప్పుడు జీవితం ప్రభా నీకు తెలుసు. అది వాక్యానుసారం ఉండేటకు బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన హృదయం దేవ నాకు మాకు దయచేయి. హృదయ విశాలంతో ముందుకు సాగుతూ సహాయించి ఈ ప్రార్థన ఆలకించేందుకు బాగుచి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యమైన మీరు ఇంకా ప్రార్థన కొనసాగించండి. మీ యొక్క లైఫ్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. విశ్వసించండి. దేవుడు మీకు తోడై ఉన్నారు. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్.